అవతలి వాళ్ళ నుంచి ఎక్కువ డీటెయిల్స్ ని రాబట్టడం ఎలా? దీని వెనక సైకాలజీ ఉంది. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి నుంచి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ అడిగేసి సైలెంట్ గా ఉండండి. మిగతాది వాళ్ళే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తి ఫేవరెట్ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే అప్పుడు జస్ట్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటని అడగండి చాలు. వాళ్ళు ఆన్సర్ చెప్పాక మీరు ఇంకో క్వశ్చన్ అడగకుండా ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. అవతల వ్యక్తి ఈ సైలెన్స్ ని హ్యాండిల్ చేయలేరు. యాంగ్జైటీ ఎక్కువై ఆ మ్యాటర్ గురించి ఇంకా చెప్తారు. లైక్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి, అది ఎందుకు ఫేవరెట్ అయింది, ఎన్నిసార్లు అక్కడికి వెళ్లారు, ఇలా వెంటనే అన్ని చెప్తారు. అది కూడా మీరు సైలెంట్ గా ఉంటేనే. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే అవతలి వాళ్ళకి ఏదో తప్పుగా చెప్పిన ఫీలింగ్ వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి ఆ మ్యాటర్ ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మాట్లాడేంత వరకు వాళ్ళు డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తూనే ఉంటారు. ఫేవరెట్ ప్లేస్ అని జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్పాను అంతే. అది ఇంకే విషయమైనా సరే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు క్వశ్చన్ అడిగి సైలెంట్ గా ఉంటే చాలు. ఈ టెక్నిక్ ని ఇంట్రాగేటర్స్, నెగోషియేటర్స్ అండ్ థెరపిస్టులు యూస్ చేస్తారు. వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.